శివపురాణం ప్రకారం శివ పంచాక్షరి మహామంత్రాన్ని కోటి సంవత్సరాలైన పూర్తిగా వర్ణించలేమని చెబుతారు. ఎందుకని? ఈ మంత్రంలో దాగి ఉన్నటువంటి దివ్య శక్తి ఏంటి? అద్భుతం అమ్మా, మంచి ప్రశ్న అడిగారు. కార్తీక మాసంలో శివారాధన, కార్తీకము అంటే కృత్తికా నక్షత్రంతో పౌర్ణమి నాడు ఉన్నటువంటి నక్షత్రం కాబట్టి చంద్రుడికి దగ్గరగా కార్తీక మాసం అంటాం. ఆ కుమారస్వామి గారి యొక్క తండ్రి గారైనటువంటి శివుడికి సంబంధించినటువంటి పంచాక్షరి అందరికీ చాలా ప్రసిద్ధమైనటువంటి మంత్రం. అది ఎన్ని సార్లు చదివితే ఇందాక మీరన్నారే కోట్ల కోట్ల సంవత్సరాలు అంత పుణ్యాన్ని అది మనకు సముపార్జిస్తుంది. అయితే అర్థం తెలుసుకొని చదవండి. కేవలం నమశివాయ అంటే ఫలితాన్ని ఇస్తుంది. అర్థం తెలుసుకొని చదివితే ఇంకా విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఏమిటండి అందులో ఉన్నటువంటి అర్థం ఏమిటి అని అంటే, దాన్ని ఒక చలనచిత్ర గీతంలో ఒక సినీ కవి కూడా అద్భుతంగా దాని అర్థాన్ని కూడా చెప్పారు. పురాణాల్లో ఏది రాసి ఉందో దాన్ని ఇంకా పరిచితంగా సామాన్యులకు అందుతుంది కాబట్టి దాని వివరణ మనం చేసుకుందాం. నయన తేజము నకారం, ఆ శివుడి యొక్క ఆ కంటి అంటే మూడవ కంటి యొక్క ఆ తేజస్సు ఉన్నదే అది జ్ఞానాగ్ని అంటారు. ఆ జ్ఞానాగ్ని మనకి చేరాలి అనంటే నయన తేజం, ఈ నమశివాయ మంత్రాన్ని చదువు. అందులో నా అనేటువంటి అక్షరం నీకు అటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని వేదం చెప్తోంది. అలాగే మకారం మనోనిశ్చయం. రోజు కనుక పంచాక్షరి మంత్రాన్ని మనం చదువుతూ ఉంటే మనలో మనోనిశ్చయం పెరుగుతుంది. మనస్సు యొక్క చాంచల్యతని ఆ పంచాక్షరి మంత్రం పోగొడుతుంది. అలాగే మూడోది, చక్కగా శోధన మొత్తం చేస్తే మనశ్శోధన ఇదంతా కూడా అది శికారం మనకు పోగొడుతుంది. అట్లాగే మొత్తం వాంఛితార్థం, మనం ఏది కోరుకుంటే అది మనకి లభింపచేస్తుంది ఆ వకారం అనేటువంటి అక్షరం. అలాగే యా అనేటువంటి అక్షరం అది యోచన, మొత్తం ఆలోచనలు, మన ఆలోచనలన్నింటినీ కూడా సక్రమమైన దారిలో పెడుతుంది ఆ యకారం అనేటువంటి అక్షరం. కాబట్టి మనం ప్రత్యేకంగా నాదం జపించలేం, సంగీత శాస్త్రజ్ఞులం కాము, భయపడకు అంటున్నాడు పరమశివుడు ఈ పంచాక్షరి మంత్రం ద్వారా. నాదం మొత్తం, నాదశాస్త్రం ఏదైతే ఉన్నదో, సంగీత శాస్త్రం ఏదైతే ఉన్నదో అది మొత్తం చదివిన ఫలితం, అది మొత్తం నీలో జీర్ణించుకున్నటువంటి ఫలితం ఆ నా అనే అక్షరంలో ఉంది. కాబట్టి నకారం ఆ నాదాన్ని నీకు ఇస్తుంది. ఆ రకంగా మిగతా ప్రతి అక్షరాలు కూడా నీకు అటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనకి అందచేస్తే, యజ్ఞం చేయలేదా బాధపడకు, యజ్ఞ ఫలితాన్ని అందచేస్తుంది. ఇట్లాగా నమశివాయ అనేటువంటి పంచాక్షరిలో ఉన్నటువంటి ప్రతి అక్షరం కూడా యజ్ఞ ఫలితాన్ని అందచేస్తుంది, నమస్కార ఫలితాన్ని అందచేస్తుంది. ఎందుకంటే మనం ప్రతిరోజు గుడికి వెళ్ళలేము, కానీ ప్రతిరోజు గుడికి వెళ్ళకపోయినా ప్రతిరోజు గుడికి వెళ్ళి శివుడికి నమస్కారం చేస్తే ఎంతటి విశిష్టమైనటువంటి ఫలితం వస్తుందో అంతటి విశిష్టమైనటువంటి ఫలితం ఆ నకారం అనేటువంటి ఆ అక్షరాన్ని తలుచుకుంటే మనకి ఆ పరమశివుడు అందచేస్తాడు. ఇలాగా ఒకటా రెండా పంచాక్షరిని ఎన్ని రకాలుగా ఎంతసేపు అయినా సరే ఒక్కొక్క అక్షరాన్ని గంటల కొద్దీ వ్యాఖ్యానం చేయవచ్చని చెప్పి పెద్దలు అనేక మంది వ్యాఖ్యానం చేశారు. శంకర భగవత్పాదుల వంటి మహానుభావులే కాకుండా వారి శిష్యులైనటువంటి పద్మపాదాచార్యులు మొదలైన వారు కూడా ఈ పంచాక్షరికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం రాశారు. ఈ పంచాక్షరి అన్న పేరు తెలుసుకున్న, ఆ నమశివాయ అనేటువంటి పేరు తెలుసుకున్న శివాయ, శివుని కొరకు నమస్కారం. శివుడు అంటే శుభము, శుభములనిచ్చేటువంటి వాడు. జీవితంలో అందరం ఆశించేది శుభమే కాబట్టి ఆ శుభాన్ని మనకు అనుగ్రహించేటువంటి ఆ పంచాక్షరిని ప్రతిరోజు చదవాలి. అందులోనూ ఈ కార్తీక మాసంలో చదివితే తప్పనిసరిగా శివానుగ్రహం మనందరికీ లభిస్తుంది. అది అందరికీ లభించుగాక.